దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్స్ లక్షలాది మంది రాసిండ్రు. నిజంగా దాన్ని అవినీతి జరిగిందని, గుజరాత్లో పేపర్ లీకేజ్ అయిందని వార్తలు వస్తున్న ఈ దేశ ప్రధాని ఇంతవరకు నోరు మెదపడకపోవడం చాలా దురదృష్టకరమని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి వ్యూహం నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు నిజంగా తల్లిదండ్రులు ఎంతో విద్యార్థులకు భవిష్యత్తు ఉంటుందని వాళ్ళు కష్టపడి చదివిస్తే నీట్ ఎగ్జామ్స్ను వాళ్ళు అక్రమాలకు పాల్పడ్డారని ఎన్నో కథనాలు వస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం సిగ్గుచేటని సందర్భంగా తెలియడం జరుగుతుంది. మనకు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిన ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర మంత్రులు కానీ ఎంపీలు కానీ నోరు మొదలుపడకపోవడం చాలా దురదృష్టకరమని సందర్భంగా తెలియడం జరుగుతుంది. తెలంగాణ విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా భారత రాష్ట్ర సమితి వాళ్ళకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా ఈ కేంద్ర ప్రభుత్వానికి విద్యార్థుల మీద ప్రేమ ఉంటే వాళ్ళ బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అవిట్ల మీద వెంటనే విచారణ జరిపించాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థుల నుంచి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే తెలంగాణలో ఉన్న విద్యార్థుల పక్షాన మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఈ ముఖ్యమంత్రి గారి చూత స్పందించకపోవడం, తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరిగిన ఈ ముఖ్యమంత్రి కానీ మన ఎంపీలు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంపీలు చూత స్పందించకపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తుందంటే ఒక భారత రాష్ట్ర సమితి అని గుర్తించుకోవాలని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. తెలంగాణ విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా భారత రాష్ట్ర సమితి వాళ్ళకు భరోసా ఇస్తూ వాళ్ళకు ఆందోళన కారణానికి శ్రీకారం చుడతారని సందర్భంగా తెలియడం జరుగుతుంది. మరొకసారి నీట్ ఎగ్జామ్స్ను అవినీతి జరిగిందని ఎన్నోసార్లు చెప్పినా వార్తలు వస్తున్నా ఇంతవరకు స్పందించకపోవడం, కేంద్ర ప్రభుత్వం కావచ్చు బీజేపీ కానీ వెంటనే స్పందించి విద్యార్థులకు న్యాయం జరగాలని భారత రాష్ట్ర సమితి విద్యార్థుల నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది.